హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. వావ్, పొంగనాలు చాలా బాగుంటాయండి. ఇవి ఇడ్లీ పిండితో కానీ దోసల పిండితో కానీ చేసుకోవచ్చు. మనం ఫస్ట్ డే ఇడ్లీ పెట్టుకొని సెకండ్ డే మళ్ళీ ఇడ్లీ కాకుండా ఇలా వెరైటీగా పొంగనాలు చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయండి. ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ఇడ్లీ పిండిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని క్యారెట్ తురుము, ఆనియన్ ముక్కలు, పచ్చిమిర్చి తురుము, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, జీలకర్ర వేసి కలుపుకొని టేస్ట్కి తగ్గట్టు కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు పొంగనాల ప్యాన్ పెట్టి వేడయ్యాక మనం కొంచెం కొంచెంగా ఇలా ఆయిల్ వేసుకొని కలిపి పెట్టుకున్న పిండిని అన్నిట్లలో వేసి మూత పెట్టి 5 నిమిషాలు ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా 5 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత మనం ఒక చిన్న స్టిక్ లేదా మనం స్పూన్తోనైనా ఇలా ఒక్కొక్కటిగా రెండవ వైపుకి తిప్పుకొని కాల్చుకోవాలండి. ఇలా అన్నీ తిప్పిన తర్వాత మూత పెట్టి మరొక 5 నిమిషాలు ఫ్రై అవ్వనివ్వాలి. ఐదు నిమిషాల తర్వాత మన పొంగనాలు రెడీ అయిపోయినట్టేనండి. అంతేనండి, పొంగనాలు ప్లేట్లో సర్వ్ చేసుకొని పల్లి చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో కానీ లేదా ఏదైనా నిల్వ పచ్చడితోటైనా తినొచ్చండి. ఇవి చాలా మెత్తగా క్రిస్పీగా ఉంటాయండి. చాలా బాగుంటాయండి. ఇంకెందుకు ఆలస్యం, మీరు ట్రై చేయండి. ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ and subscribe.